సో వర్కౌట్ స్టార్ట్ చేసి ఈరోజు ఫస్ట్ యాక్టివ్ రికవరీ డే అనమాట. అంటే నిన్నటి వరకు షెడ్యూల్ అన్నీ అయిపోయింది. ఈరోజు సండే కాబట్టి రెస్ట్ డే, దాంట్లో యాక్టివ్ రికవరీ అనుకోండి. పొద్దున్నే లేచి బ్లాక్ కాఫీ తాగడానికి అయితే వచ్చేసాం. అయిపోయింది. ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళి ఫస్ట్ మనం యాక్టివ్ రికవరీ డేలో ఉన్నా సరే డైట్ అయితే మిస్ అవ్వద్దు కాబట్టి ఫస్ట్ వెళ్ళి ఓట్స్ తినేసి ఆ తర్వాత ఒక 2 రౌండ్స్ వాకింగ్ చేసి స్ట్రెచింగ్ స్టార్ట్ చేద్దాం. సో గ్రౌండ్కి అయితే రీచ్ అయిపోయాం, గ్రౌండ్కి వచ్చాం. ఈరోజు యాక్టివ్ రెస్ట్ డే కాబట్టి యాక్టివ్ రెస్ట్ డే కూడా పిండి పిప్పి చేస్తాను నేను. యాయ్ దోశ ఇడ్లీ అనుకున్నారా? ఓట్స్. నిన్న నైట్ వచ్చినాయి క్రేవింగ్స్. స్విగ్గీ ఓపెన్ చేసా, అన్నీ ఎతుకుతున్నాం. హెల్తీ ఫుడ్ ఏముంటుంది విత్ ఆయిల్ ఫ్రైడ్ అని అన్నీ ఎతుకుతుంటే మోమోస్ కనిపించినాయి. సో ఫ్రైడ్ మోమోస్ కాకుండా ఏమంటారు ఈ స్టీమ్డ్ మోమోస్ పెడదామని చెప్పి అనుకున్నా. ఓకేనా, ఇంకా అన్నీ జీవ్ మూసుకొని ఇంట్లో రోస్టెడ్ చేయడం అంటే అది తీసుకొని తిన్నా. సో ఇప్పుడు ఈ ప్రీ వర్కౌట్ మీల్ అంటే మన ఓట్స్ యాజ్ యాక్టివ్ రికవరీ డే కూడా క్లారిటీ వస్తుందా? సో యాక్టివ్ రికవరీ డే కూడా మనం డైట్ మాత్రం మిస్ అవ్వద్దు. అసలు డైట్ మాత్రం పక్కా. ఇప్పుడే బిఎంఐ చెక్ చేసుకొని వచ్చాం, ఫ్యాట్ పర్సెంటేజ్ 2 points తగ్గింది. సో అందుకే ఓకే. సో ప్రీ వర్కౌట్ తినేసి అయితే మనం ఇప్పుడు ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేద్దాం. తర్వాత యాక్టివ్ రెస్ట్ డే కాబట్టి చాలా చిన్న మినిమల్ స్ట్రెచింగ్స్ ఉంటాయి అంతే, ఎక్కువ బాడీ స్ట్రెంత్. మమ్మీ వాళ్ళు ఎవరు కూడా లేరు ఇంట్లో, ఆంధ్రాకి వెళ్ళిపోయారు ఆల్రెడీ. మాకు ఎలాగో పండగ లేదు ఫ్రెండ్స్, మీరైనా ఎంజాయ్ చేయండి. పండగ రాజస పండగ ప్రవాస పండగ పొంగల్ పండగ. ఓకేనా, మాకు ఎలాగో పండగ లేదు, మీరు చూసి. రాజాసాబ్ సినిమాకి వెళ్దామంటే చూద్దామంటున్నాడు. ప్రభాస్ సినిమా అయినా సరే ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏంటో అర్థం కావట్లేదు ఈ 60 days. నిజంగా రియాలిటీ చెక్, నిజంగా అంతే. కానీ వెళ్తా ఈరోజు ఈవినింగ్. మర్చిపోయా, అరే హూడీస్ కొనాలి, జూడియో వెళ్దాం ఈరోజు. నాకు కొనిపిస్తా అంటే వస్తా. ఇలాంటి వాడిని పెట్టుకొని తిరుగుతున్నా పక్కన దేనికి? సర్లే వెళ్దాం, జూడియోకి వెళ్దాం ఈరోజు జూడియోకి వెళ్ళి హూడీస్ కొందాం. షాపింగ్ ఎట్లా చేస్తాను చూపిస్తా, అది కూడా బ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తా. బెస్ట్ రా, బ్లాగ్లో ఇంక్లూడ్ చేద్దాం. కంటెంట్ వచ్చింది మళ్ళీ. ఏమిచ్చాను రా మీకు? ఒక గ్రౌండ్ ఇచ్చా, పొద్దునైతే క్రికెట్ ఆడండి, వాకింగ్ చేయండి, పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపించండి అని చెప్పా. ఈవినింగ్ అయితే మన్ తాగండి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి అని చెప్పా. ఎందుకంటే ఏమి ఇవ్వాలరా మీకు? కానీ బాగుంటుంది బీరం కూడా. బట్ ఒకటి చెప్పనా, హైదరాబాద్లోనే బీరంగూడ లాంటి ఏరియా ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు మనకి లెస్ ట్రాఫిక్, లోపల చాలా తక్కువ ట్రాఫిక్. గ్రౌండ్ ఇక్కడే ఉంది, పెద్ద గ్రౌండ్. నాకు తెలిసి ఇంత గ్రౌండ్ ఏ ఏరియాలో కూడా ఉండదు, ఇంత వాకింగ్ ట్రాక్ ఎక్కడ ఉంటుంది నాకు తెలిసి. అండ్ ఇంకొకటి షాపింగ్ మాల్స్ కానీ, లైక్ లోపల ఏమున్నాయి, కేఎఫ్సి ఉంది మనకి, ఇంకా డామినోస్ ఉంది, ట్రెండ్స్ ఉంది, విశాల్ మార్ట్ ఉంది, డిమార్ట్ దగ్గరే, జూడియో దగ్గరే, కళామందిర్ దగ్గరే, విజేతాలు 2 ఉన్నాయి. అబ్బో రత్నదీప్ ఉంది, రత్నదీపులు 2 ఉన్నాయి. మళ్ళా జిమ్లు అయితే 10 పైనే ఉన్నాయి. ఏంటి అది కూడా విత్ ఇన్ 2-3 kilometers రేడియస్. అన్ని మళ్ళీ మినిమల్ కస్టమర్స్ వస్తాయి. యా, బట్ ఫుడ్ కోర్ట్స్ అయితే చెప్పక్కర్లే అమ్మా. ఫుడ్ కోర్ట్స్ అయితే హైలైట్, ఫుడ్ కూడా సూపర్ ఉంటుంది బీరం కూడా. అండ్ అయింది యాక్టివ్ రెస్ట్ డే రోజు, మంచిగా వర్కౌట్ అయింది. మార్నింగ్ 6:30కే లేచాం చెప్పాలంటే. మార్నింగ్ 6:30కి లేచి ఇంకా ప్రీ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకొని గ్రౌండ్కి వచ్చి తినేసి వాకింగ్ అయితే స్టార్ట్ చేసి ఇంకా స్ట్రెచింగ్స్ కూడా కంప్లీట్ చేసాం. ఇంకా ఈ డే మొత్తం ఫస్ట్ అయితే ఇంట్లో కొన్ని అరేంజ్ చేయాల్సినవి ఉన్నాయి. మమ్మీ కూడా లేదు కాబట్టి ఊర్లో ఉంది. సో ఇంకా ఈ 1 month వరకు మన పనులు మనమే చేసుకోవాలి, తప్పదు. ఇంకా చలో ఇంటికి వెళ్ళి ఫస్ట్ మనం ఫ్రెష్ అయ్యి ఇంట్లో అన్నీ అరేంజ్ చేసి జూడియోకి అయితే స్టార్ట్ అవుదాం. అక్కడ కూడా వ్లాగ్ తీస్తే బాగుంటుంది. సో ఇప్పుడు అసలైన టాస్క్ స్టార్ట్ అవుద్ది. ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకుందాం. అండ్ అయినా గివ్ అప్ ఇచ్చేది లేదు డైట్లో అయితే. సిక్స్ ఎగ్స్ బాయిల్.
ప్రీ వర్కౌట్గా ఆల్రెడీ ఓట్స్ తినేసాం కాబట్టి ప్రీ వర్కౌట్లో ఎప్పుడు జిమ్కి వెళ్ళినప్పుడు అయితే ఓట్స్తో పాటు ఒక 3 ఎగ్ వైట్స్, బట్ ఇప్పుడు 6 ఎగ్స్ తినాల్సిందే. అసలైన టాస్క్ ఇప్పుడు. ఎలా పడితే అలా ఉంది ఇల్లు అయితే, మొత్తం ఇల్లు అంతా అరేంజ్ చేసేయాలి ఇప్పుడు. ఫస్ట్ అయితే అంట్లు తోమాలి, అంటే డిషెస్ అన్నీ వాష్ చేయాలి. ఎలా పడితే అలా ఉన్నాయి. తప్పదు, చేయాలి. అమ్మాయిలే చేస్తారేంటి, అబ్బాయిలు కూడా చేస్తారు. మన రూమ్ ఇంకా దరిద్రంగా ఉంది. ఎన్నిసార్లు చేసినా ఇలానే ఉంటుంది అంతే. ఇది ఇంకా పెద్ద టాస్క్. ఇది ఇంకా పెద్ద టాస్క్. యో డన్. మన రూమ్ కూడా సెట్. సో ఇప్పుడు అంతా అయిపోయింది, ఆల్ సెట్. ఇప్పుడైతే ఎగ్స్ తినేసి, ఇంకా మన మిల్క్ బ్యాలెన్స్ ఉంది కదా, ఎగ్స్ తినాలి. అండ్ అట్లనే ఎగ్స్ తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తినాలి. అవి కంప్లీట్ చేసి ఇంకా జూడియోకి అయితే రెడీ అయ్యి జూడియోకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఈరోజైతే లంచ్ బయటే చూడాలి, ఆప్షన్స్ చూస్ చేసుకొని ఏం తినాలో చూడాలి. చూసేసి స్టార్ట్ అవుదాం. హలో, చెప్పమా. లేచాను, గ్రౌండ్కి వెళ్ళాను, వచ్చాను, ఇల్లు మొత్తం సర్దేశాను. సరే. అవి ఏం అవసరం లేదమ్మా నాకు, మరి అంత పెద్ద టాస్క్లో దీనికే దోలు తీరిపోతుంది అసలు. ఇల్లు అన్నీ సర్దుకొని, కిచెన్ అంతా క్లీన్ చేసుకొని, మళ్ళీ వచ్చి ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టం అనుకుంటున్నావు? చేస్తుంది అమ్మ. అమ్మకు ఓపిక ఎక్కువ కాబట్టి చేస్తుంది, పిల్లలకి అంత ఓపిక ఉండదుగా. సో ఎలా ఉంది టీషర్ట్? అదిరిపోయింది కదా, పిచ్చగా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. కూర్కి వెళ్ళిన తర్వాత నాకు నచ్చింది, అక్కడికి వెళ్ళిన తర్వాత కొనుక్కున్నాక నాకు నచ్చింది ఏదైనా ఉందంటే అది టీషర్ట్. ఇక్కడ బాగుంది, మెయిన్ ఇక్కడ మోడల్ బాగుంది, ఇక్కడ బటన్స్ ఇచ్చాడు అనమాట, ఇక్కడ బాగుంది, సూపర్ ఉంది, అదిరింది అసలు. స్టూడియోకి వెళ్ళి ఒక 2 హూడీస్ తీసుకోవాలి. ఫస్ట్ 2 హూడీస్ తీసుకొని ఒక పర్ఫ్యూమ్ తీసుకోవాలి. ఇంకా అంతే, మెయిన్ అయితే అవే. వస్తున్నాడు ఓంకర్ గారు, వస్తే వాడు నేను కలిసి వెళ్ళొచ్చు. మ్యూజిక్ వచ్చినా పర్లేదంట, కాపీరైట్ పడితే తెలుస్తుంది. ఇంకా అవును, మొన్న పెట్టిన వీడియోలో కూడా కాపీరైట్ మింగాడు గట్టిగా. స్టార్ట్ కాకుండా ఎండ్ అయిపోద్ది. స్టార్ట్ అయ్యాం ఇప్పుడే జూడియోకి స్టార్ట్. మరి ఎక్కడికి? ఫస్ట్ అదే అనుకున్నా, జూడియోకే ఫస్ట్ వెళ్ళేది. చూద్దాం, కొంచెం చిన్న షాపింగ్ ఉంది, పర్ఫ్యూమ్ కొనాలిరా, 2 హుడీలు కొనాలి. అయితే ఎన్ని రోజులు పర్ఫ్యూమ్ లేకుండా తిరుగుతున్నా ఏంటి? ఉంది కానీ అయిపోయింది. ఏసీ లేదని కార్ నాది, ఏసీ లేదా, సర్వీసింగ్ లేదా అంట. ఓకే ఓకే సార్, సార్ ఎల్లుండి చేపిస్తా సార్. సార్ మెనగల సార్, స్పెట్స్ పెట్టాడు కుర్రాడు. ఎస్, స్టార్ట్ అయ్యాం ఎప్పుడు జూడియోకి. అయితే ఇంకా మిగతా బ్లాగ్ అక్కడికి వెళ్ళి కంటిన్యూ చేస్తా. చాలా చిరాగ్గా ఉంది,
ఈ నా కొడుకు వేసి వేయడు మిర్రర్లు దింపుకుంటా. వేసా, నీకే రావట్లేదు, నువ్వే హీట్లో ఉన్నావు. రైట్, చలో ఆడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేస్తా. బాయ్. ఓకే 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 సో ఈరోజు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాస్త ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతున్నారు. సార్ కార్ దిగి డోర్ కూడా వేయరు, డోర్ వేయాలి మనం. ఒక ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఎట్లా ఉంటుందో తెలుసా నీకు? తెలుసు, చూపిస్తా ఈరోజు 2 హుడీలకి అది కూడా. ఇటు జూడియోకి ఫస్ట్. జూడియో ఏంటి బాబా ఎట్లా చూస్తున్నావు? ఏదో గన్ తెచ్చాడు, లేదంటే ఇది తెచ్చాడు. లోపలికి వెళ్ళి చేద్దాం, బయట వింతగా చూస్తున్నారు. చెప్పు. నీకు దమ్ముంటే అమ్మాయిల సెక్షన్లో బట్టలు తీసి స్టైల్ చేసి చూపి నాకు. ఫ్యూచర్లో అలాంటి ప్లాన్ కూడా ఒకటి ఉంది. ఒక అమ్మాయిని తీసుకొచ్చే ఒక సెలెక్షన్ చేద్దాం. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న ఇది ఉంటుందిరా, ఏంటంటే అబ్బాయిల బట్టల కంటే కూడా అమ్మాయిల బట్టల్లో మోడల్స్ ఎక్కువ ఉంటాయి. జూడియో కూడా ట్రెండింగ్ ఏముందో ఆ ఐటమ్ని ఎంత ఫాస్ట్ కాపీ చేసేస్తాడు. అదే కదా, అంత ఫాస్ట్ చేస్తాడు. అండ్ ఇంకోటి అమ్మాయిలకి చాలా మోడల్స్ ఉంటాయి, ఎక్కడనే కాదు, ఏ షాపింగ్ మాల్లో అయినా సరే. $799 ఫ్యాబ్రిక్ బాగుందిరా, కాకపోతే ఈ జిమ్కి సెట్ అవ్వదు. ఫ్యాబ్రిక్ బాగున్నా సరే అంత సెట్ అవ్వదు. అసలు ఎక్కడున్నాయి హూడీస్ ఇంకా? మోసపోయాం, హూడీస్ లేవు. ఉన్నాయా జాకెట్స్ మావి? పెద్ద పోటీగాళ్ళలో వచ్చాం. అంతేం లేవురా ఇవి. సో స్టాక్ అయితే ఏం లేదు స్టూడియోలో, ఎందుకంటే ఫెస్టివల్ కదా, మ్యాక్స్ అందరూ షాపింగ్ చేసుకుని వెళ్ళిపోయి ఉంటారు. పక్కన వెస్ట్ సైడ్ ఉంది, వెస్ట్ సైడ్ ఒకటి ఒకటి ఉంది. దాంట్లో చూసి నచ్చితే తీసుకోవడం. మ్యాక్స్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి, మన బడ్జెట్లో అయితే దొరకవు. బట్ ఓకే, చూద్దాం. ఒక టూ హూడీసే కాబట్టి చూద్దాం. సో పక్కనే ఓండ్ ఉంది, ఇటు పక్క వెస్ట్ సైడ్ ఉంది. ఫస్ట్ దీంట్లోకి వెళ్ళి చూద్దాం, నచ్చితే ఎట్లా అయినా హూడీలు తీసుకోవాలి. ఏరియా వచ్చేసి ఆర్సీపురం కా మోడల్స్. చెప్పిరిలో చేస్తున్నారా? చాలా ఎక్స్పెక్ట్ చేశాను మావా, ఏమీ లేదు. పెద్ద స్టాక్ ఉంటుందేమో అనుకున్నా. కిడ్స్ వేర్ ఏంటిది? ఏది మెన్స్ వేర్? మరి ఏదిరా స్టాక్? ఏదిరా? వెళ్ళంగానే కనిపించాలి మనకి. ఇదా? అరే ఇలా కాదురా, హూడీ అంటే కొంచెం థిక్నెస్ ఉండాలి. థిక్నెస్ ఉంటే బాగుంటుంది, లూజ్గా ఉండాలి, మరీ అంత టైట్ కూడా వద్దు. హూడీ ఎప్పుడు లూజే ఉండాలి. ఎక్కడ? ఇవా? కరెక్టే మావా, సైజ్ చూడు. వీడు ఓవర్ సైజ్ అంటున్నాడు కానీ ఓవర్ సైజ్ అరే మన పర్సనాలిటీ అక్కడ. ఎం అస్సలు సరిపోదు. వేసుకొని చూడ్డు, ముందు జడ్జ్ చేస్తాడు. మన పర్సనాలిటీ అక్కడ ఆ ఎం సైజ్ మనకి ఎక్కడ సరిపోతే? పందిలా ఉన్నాం మనం. నువ్వేం తక్కువ ఉన్నా అనుకున్నా ఏంటి? వేసుకొని చూపినా, బొచ్చు కూడా సరిపోతుంది. వస్తుంది బ్రో, ఇవన్నీ చిన్న సైజే ఉన్నాయి. వెస్ట్ సైడ్లోకి వెళ్తే కరెక్ట్గా దొరుకుతాయి ఇంకా మనకి, కానీ గట్టిగా మింగుతాడు. సరే సరిపోద్ది అన్నావుగా, ట్రైల్ వేసి చూద్దాం. దా, ట్రైల్ రూమ్ ఇక్కడే ఉంది. ఇదిగో ఎలా ఉంది? బాగుంది కానీ బాగుంది, ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఓకే, డైలాగ్ చెప్పేది ఇందాక తప్పైపోయింది ఫ్రెండ్స్. చెప్పా కదా. ఇది ఎంత సైజ్ ఎంత? ఇది ఎల్లా ఎల్ల సరిపోయింది. అచ్చా అవునా, సరిపోయింది. బాగుందా? చూపు మళ్ళీ.
లూజ్గానే ఉంది సార్. లూజ్ ఉందా లేదా? బాగుంది. ఇది ఒకటి సెలెక్షన్ ఇదేంటి నేను ట్రైల్ చేస్తాను. తీసురా అన్నా, నమ్మలేకపోతున్నావు అన్నా. అన్నా చిన్న ఫ్యాన్స్ కాదన్నా నేను నీకు. ఇప్పుడే అన్న చెప్పు ఒకసారి. ఏమన్నా ఈ హుడీ బాగుందని చెప్పా. ఏమంటుంది సార్? మ్యాగ్నెట్ తీసేయాలంట. పైన మ్యాగ్నెట్ ఉంటే తీసేస్తే డైరెక్ట్ బయటికి వెళ్ళిపోదామని వచ్చు. లోపల మనం పెట్టిన టీషర్ట్ ఎంత అనుకుంటున్నాను? అది 1500. అది వదిలేసి తీసుకెళ్తానా? సో ఒకటైతే ఇక్కడ చూసాను కాబట్టి ఇదైతే పక్కా తీసుకుంటున్నా. ఇది సెలెక్టెడ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పక్కన వెస్ట్ సైడ్ ఉంది, అక్కడ కూడా చూద్దాం. ఒకటైతే ఇక్కడ తీసుకొని ఇంకోటి అక్కడ చూద్దాం. ఏంటని ఎంతమంది వస్తున్నారు? అసలు రారనుకున్నా ఎవరు. సండే నీకేనేంటి, వాళ్ళకి లేదేంటి? ఓకే ఓకే. సో ఇప్పుడు అయిపోయింది, వీడియో కవర్ చేస్తాం. వీడియోలో స్టాక్ లేదు అసలు. తర్వాత ఓన్కి వెళ్ళాం, అక్కడ ఓకే ఒక్కటి బాగుంది తీసుకున్నాం. అది కూడా 899 అయితే డిస్కౌంట్ 20% పోగా 539 వచ్చింది. ఇప్పుడు వెస్ట్ సైడ్ అన్నమాట, వెస్ట్ సైడ్కి వెళ్తాం. ఓకే ఓపెన్ దీంట్లో ఉంటాయి పక్క. బాగున్నాయి, కలెక్షన్ బాగున్నాయి, బడ్జెట్లో దొరకవి, సూపర్ ఉన్నాయి. సో వెస్ట్ సైడ్ ఎప్పుడు బాగుంటుంది. వెస్ట్ సైడ్ ఎప్పుడైనా బాగానే ఉంటుంది. బట్ బడ్జెట్లో అయితే ఉండవు. చూడండి బడ్జెట్లో ఎట్లా ఉంటాయి చూడాలి. బాగున్నాయి ఇక్కడ హూడీస్, చాలా ప్లెయిన్, అంటే ఎక్స్పెక్ట్ చేసినట్టే ఉన్నాయి. బట్ ఉంది 1400 1500 వరకు ఉంది. పింక్ బాగుంది, ఇది డిఫరెంట్గా వేస్తే బాగుంటుంది. అండ్ ఇదొకటి గ్రీన్ కూడా బాగుంది. బ్రౌన్ కదా, గ్రీన్ బ్రౌన్ రెండు బాగుంది. పింక్ లైట్. ఇదేంటి 38 అంటే ఎక్సెల్ ఎమ్రా ఇది? ఎల్లో, ఇదైతే అంత వద్దు. ఎలా ఉంది? మైక్ నాకు ఇచ్చి మర్చిపోయి మాట్లాడేస్తున్నాడు మైక్ ఉందనుకొని. సో ఇది రిలాక్స్డ్ ఫిట్లో ఎల్. ఓకే లూజ్ ఉంది, బట్ ఎం కూడా సరిపోవచ్చు. ఎం మంచిగా సరిపోతుంది, ఇంకా పర్లేదు, బాగుంది. తీసుకుంటావా? గ్రీన్ కన్నా ఇదే బాగుందన్న. రెడ్ బాగుంది. ఏం కదా అది? బాగుంది కరెక్ట్ సరిపోయింది, సూపరు. సో బాగుంది, ఇదే బాగుంది. మెరూన్ బాగుంది, గ్రీన్ కంటే కూడా ఫస్ట్ వేసిన దానికంటే కూడా ఇది చాలా బాగుంది. నైస్, ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, సూపర్. సో ఇది ఒకటి సెలెక్టెడ్. ఇంకా ఆల్రెడీ అక్కడ తీస్తున్నాం కదా, సరిపోతాయి 2 హూడీలు ప్రజెంట్ అయితే. సో ఫైనల్లీ 2 హూడీస్ అయితే తీసుకున్నాం. ఒకటి వచ్చేసి మన ఓన్లో, ఒకటి వచ్చేసి కింద మెరూన్ కనిపిస్తుంది కదా, ఇదైతే ఇక్కడ వెస్ట్ సైడ్లో తీసుకున్నాం. బాగుంది, కాస్ట్ ఎక్కువే, ఓకే దట్స్ ఓకే. బట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది కదా మనకి. జాకెట్ బాగుంది. ఏంటి సార్? జాకెట్ బాగుంది, సూపర్ ఉంది. కుద్దాలా చాలా బాగుందన్న నిజంగా. నిజంగా బాగుంది, తీసేసుకో. కొనేమో చిలక నవ్వు. 5,000 అంటే కొనేస్తాను, మినిమం 5,000 అంటే కొంటాను. ఎంత ఉంది అది? 2,600 కొనం నేను. సరే నాకు కూడా నీకు కూడా 5,000 అయింది. అది మ్యాటరు. చెప్పు. ఏంటి హీరోలా కనిపిస్తున్నాను? ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్నా.
నమ్మలేకపోతున్నానన్నా. బయటకి అడిగి వచ్చినప్పుడు వాటర్ బాటిల్ క్యారీ చేయాలి నాలాగా. ఐడియా తెలిసినట్టు క్యారీ చేయాలి ఫ్రెండ్స్, వాటర్ బాటిల్ క్యారీ చేయాలి. చెప్తా ఆడికి, అందుకే నేనే తెచ్చాను ఆ వాటర్ బాటిల్. నాది, ఆడిది కాదు అది. మాకంటే తప్పక వచ్చాం కానీ తినడానికి బయట, అంటే ఈ డైట్లో కూడా బయటకు వచ్చి లైక్ ఇవే తినాలి అవే తినాలి ఏదో లైక్ డైట్కి సంబంధించి బురిటో ఇలాంటివి తినాలని అనుకుంటాం కానీ, బట్ మీరు మాత్రం ఇట్లా డైట్లో డబ్బులు మాత్రం బొక్కబెట్టకండి, డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోకండి. ఓకే, మనం అంటే డైట్ కాబట్టి ఇంకా తప్పక వచ్చాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టం కాదు. కాలిఫోర్నియా బురిటో వాడు ఇచ్చే ప్రైస్కి ఆ ఫుడ్ డైట్ పర్ఫెక్ట్ డైట్, ఓవర్ ప్రైస్ కూడా కాదు, వర్త్ అనిపిస్తుంది అన్నాడు. చూద్దాం ఎన్ని క్యాలరీస్ వస్తాయో తెలీదు. బురిటో అంట, రైస్ బౌల్ అంట, నువ్వు కష్టపడే పని లేదు. 70 గ్రామ్స్ ప్రోటీన్, 150 గ్రామ్స్ రైస్, కార్బ్స్, వెజ్జీస్. ఇంకా నాకు తెలిసి 70 గ్రామ్స్ ప్రోటీన్ కాదు, అది 70 గ్రామ్స్ చికెన్ వేస్తున్నాం అంతే. 70. नॉन वेज गोपे में एक्स्ट्रा है, एक्स्ट्रा चार्जेस पड़ते हैं. ओके. फुल वीडियो. ఈరోజు క్యాలరీస్ అడిగిట్ అయిపోతాయి, తప్పదు. ఇంకా బయటకు వచ్చినప్పుడు డైట్ మెయింటైన్ చేయాలంటే కానీ బాగుంది. వేరే ఫుడ్స్తో పోలిస్తే క్యాలరీస్ గుడ్ క్యాలరీసే కదా. కొంచెం స్పైసీ వేసాడు, అంటే అన్నీ మిక్స్ చేసి పెప్పర్ కానీ సాల్ట్ కానీ. ఈ లాస్ట్ వీక్ నుంచి మనం తిన్నది మొత్తం చప్పకూడే కాబట్టి ఈ తింటుంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. డైట్లో లేకుండా ఇది తింటుంటే మనకు అంత ఎక్కేది కాదు, కానీ ఇప్పుడు బాగుంది. అన్నా, జీరో షుగర్ డైట్ కోకు, జీరో షుగర్ కోకు, డైట్ కోకు, ఈ రెండింటి మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా చూడండి. ఇప్పుడు నార్మల్గా అయితే ఏదైనా లిమిట్. ఇప్పుడు ఇదే వాటర్ బాటిల్ ఉంది, చెప్తా ఇదే వాటర్ బాటిల్ ఉంది. ఇదే వాటర్ బాటిల్ ఒక 10 తాగేవనుకో, 10 లీటర్లు ఏమవుతుంది? హైపర్ హైడ్రేషన్ అవుతుంది. సేమ్ అట్లానే షుగర్స్ కూడా, డైట్ కోక్లో కూడా 0 షుగర్స్ ఉంటాయి, ఎంతో కొంత షుగర్స్ ఉంటాయి. బట్ డైలీ 1 రికమెండబుల్, 1-2 రికమెండబుల్, ఏం కాదు, లైట్ తాగొచ్చు. బట్ ఆన్ పాయింట్ డైట్లో ఉంటే మాత్రం అది ఒక మనకి ఫీలింగ్, అరే వద్దు డైట్ కోక్ కాబట్టి అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, ఒక్క డైట్ కోక్ అయితే ఓకే పర్ డే, నో ప్రాబ్లం. అంటే దాంట్లో 0 షుగర్ 0 క్యాలరీస్ అంటారు కదా, నిజం. అది నేను చూసిన ప్రకారం చాలా వీడియోస్, చాలా ఫిట్నెస్ అండ్ మెడికల్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు రీసెర్చ్ చేసి దాంట్లో లైక్ 0 క్యాలరీస్ ఉంటాయి నిజంగానే అని చెప్పి అన్నారు. వాట్ చూస్తే అవ్వచ్చు, బట్ ఇన్ పర్సనల్గా నాకు మైండ్లో అది ఉంటుంది కాబట్టి నేను డైట్ కోక్ని కూడా కోక్ అనే ఫీల్ అయిపోతా. సో అందు గురించి నేను అవాయిడ్ చేస్తా, అంత తెలుసుకోను దాని గురించి. బట్ ఏదైనా 1 రికమెండబుల్, బట్ డైట్ కోక్ కాబట్టి. కానీ టేస్ట్ అయితే 0 షుగర్ డైట్ కోక్ తప్ప ఉంటాయి. సో ఓకే, చలో మరి ఇంకా వ్లాగ్ అయితే మొత్తం కంప్లీట్ చేస్తున్నా. ఎందుకంటే ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంకా యాక్టివ్ కార్డ్ ఏం లేదు, ఈరోజంతా ఫ్రీనే. ఇంకా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని మనం మీల్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఈవినింగ్కి. ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో కంప్లీట్ చేస్తున్నాం, అంతే, అయిపోయింది. ఓకే, లేచాం, గ్రౌండ్కి వెళ్ళాం, యాక్టివ్ కార్డియో అయిపోయింది, లైక్ యాక్టివ్ రెస్ట్ డే అయిపోయింది, వాకింగ్ చేసాం, స్ట్రెచ్చింగ్స్ చేసుకున్నాం. ఇంట్లోనే మార్నింగ్ ఫస్ట్ మీల్ అయితే కంప్లీట్ చేసాం. సెకండ్ మీల్ షాపింగ్ చేసాం కాబట్టి కొంచెం అది అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ మీల్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంటికి వెళ్ళి మిగతా మీల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. చలో బాయ్.